హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ అయితే మా మమ్మీ బర్త్డే రోజు వ్లాగ్ అనమాట. యాక్చువల్గా నేను చాలా డేస్ బ్యాకే పోస్ట్ చేయాలి, బట్ నాకు అవ్వలేదు. అందుకోసం అని చెప్పేసి నేను పోస్ట్ చేయలేదండి. సో నేనైతే ఏదో అలాగా కాస్తలో కాస్త ఏదో గంగిరెద్దులా అయితే రెడీ అయిపోయాను. దానికి ముందైతే ఫుల్గా ఊర్లు తిరిగేసానండి. ఫేస్ మొత్తం బాగా డస్టీ అయిపోయింది. మీకు ఇక్కడ నా ఫేస్ చూస్తేనే అర్థమైపోద్ది మరీ అంత టూ మచ్గా అయింది అన్నది. సో ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటి సరౌండింగ్స్లో అయితే ఇలా ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే అస్సలు ఏమనుకోవద్దండి, వీడియో ఇష్టం వచ్చినట్టు తీసి ఎలా పడితే అలా పెడుతున్నాను కదా, ఏమనుకోవద్దు. బట్ ఏదో ఒకలాగా అయితే మీరు చూస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు వ్లాగ్స్ ఇంట్రెస్ట్ అయితేనే చూడండి, లేదు అంటే స్కిప్ చేసేయండి. బోర్ కొడుతూ మాత్రం చూడకండి ఊరికినే అలా. సో బాగా రెయిన్ అయితే పడింది. దారిలో మేమిద్దరం ఆగవలసి వచ్చిందనమాట. సో అలా ఆగిన తర్వాత మళ్ళీ అయితే స్టార్ట్ అవ్వాము. బట్ ఏరియా అయితే చాలా బాగుంటుందండి, చుట్టూరు అది కూడా చాలా ప్లెజెంట్గా అదేనే ఉంటుంది అనమాట. ఇంకా ఒక విలేజ్ అట్మాస్ఫియర్ ఉన్నట్టే ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. ఇంకా వర్షం వచ్చింది కదా, ఆగిపోయినాము. ఎప్పుడెప్పుడు ఆగుతుందా అని చెప్పేసి వర్షం ఆగుతుందా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. ఇంకా ఇది వచ్చేటప్పటికి నేను మ్యారేజ్ అప్పుడు తీసుకున్నవి ఇలాంటి మోడల్ స్లిప్పర్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి. రెగ్యులర్గా నేను ఇలాంటి వాటిల్లోనే డిఫరెంట్ వేసేదాన్ని బాగానే మంది నీ స్లిప్పర్స్. అదే చెప్దామని నేను ఇక్కడ చూపించాను అనమాట ఊరికే. కదా ఈ గుడికి వచ్చినప్పుడల్లా. అవునా కదా చెప్పు, అవునా? ఇక్కడ చెప్పు, మనం వెళ్దాం. ఎలా పెట్టుకుంటామా లోపలికి వెళ్ళాక దండం చెప్పు, ఎలా పెట్టుకుంటావు లోపలికి వెళ్ళాక దండం? అలా అంటావా? అలా అంటావు దండం? సరే వెళ్దామా మనం గుడికి? నాన్న ఇటు చూడు కన్నా, స్మైల్ ఇవ్వమ్మా. ఆడేదో చూసుకో. ఏది తిరగండి కన్నా. చాలా కొడతావా నాన్న? అదే వస్తున్నా. ఈయనే బాధవారు వాళ్ళు పడేలాంటిది ఏంటి. అలా కన్నమ్మని పిన్ని ఏం తీసుకొచ్చింది? బ్యాగ్ ఎలా ఉంది నాన్న? ఏంటి ఆడవాళ్ళు పిన్ని ఆడుతున్నారా? అయిపోయింది రైట్. మీ అమ్మతో ఆడుతారు. పిన్న వచ్చి పడింది, ఇంకా ఆడదంట పిన్ని. కరెక్ట్ చేసేయండి. మీరు కూడా రండి. వస్తాం. ఇది బ్యాక్ సైడ్ నుంచి బాగుంది మమ్మీ, చీర బాగుంది. ఇక్కడ బ్యాక్ వ్యూలో బాగా కనిపిస్తుంది. ఇది కూర్చో. అమ్మ అయిపోయింది, వచ్చావా? ఎవరు తీపర్లా అదేం లేదు. ఎవరో వెళ్తానే ఉన్నారు. నా స్నానం ఎప్పుడైంది? కనీష్ బాబు ఏంటి నాన్న బిక్కమూతి పెట్టావు? ఇదిగో నాన్న, అమ్మమ్మ నువ్వు కేక్ కట్ చేస్తారు ఇప్పుడు. కేక్ అంట. నువ్వు నా చేయి పట్టుకోవే, నా చేతితో కట్ చేయించమ్మా. నాకు రాదమ్మా. చెల్లి అటు వెళ్దాం దామంటారు. నేను చిన్న ఫోటో తీస్తాను. నీ ఫోన్ లో తీద్దివాలే, నా ఫోన్ ఒకసారి వస్తాను. కనీష్ బాబు అంతేనే సేమ్ కదా కనీష్ బాబు, మీరు చూడండి, మీరు సరిపోదు సార్. హ్యాపీ బర్త్డే గట్టిగా. నాన్న కొంచెం చేయి కింద పెట్టినానా? ఓకే స్టడీ. అటు డాడీ ఎక్క డాడీ చూడు కన్నమ్మ క్లాప్ అంట.
బాగా వచ్చినాయండి. బాగా వచ్చింది. మీ సెల్ ఫోన్లోనే బాగా వచ్చింది. బాగా వచ్చినాయా? వన్ప్లస్ లో బాగా రావట్లేదా? వస్తాయి. ఇది కెమెరాలో ఆన్ చేయమంటున్నావు కదా, నీకు కెమెరా కావాలి. ఇది ఎలాగట్లా? వెలుగుతుంది సరిగ్గా వచ్చి. దగ్గర బాబు నాన్న క్లాప్ క్లాప్ క్లాప్. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అమ్మమ్మ. హ్యాపీ బర్త్డే టు యూ. అమ్మమ్మ క్లాప్ క్లాప్ క్లాప్. క్లాప్స్ కొట్టినానా? పోయిందిరా. పోయింది నాన్న. అమ్మ స్టడీ. తనీష్ బాబు స్మైల్. ఒకసారి వెళ్ళి చూడండి అందరూ. ఓకే. నాన్న కేక్ కటింగ్. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ మై డియర్ మామ్. క్లాప్స్ కొట్టినానా? నాన్నగారు కేక్ కోసం లొట్టలేస్తున్నాను ఇక్కడ. క్లాప్స్ కొట్టాను. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. నా బర్త్డే అమ్మమ్మ నువ్వు క్లాప్స్ కొట్టాలి. హ్యాపీ బర్త్డే డియర్ మామ్. కొట్టినా కేక్ కోసం ఆగిపోయాడు చెల్లి. అమ్మ కేక్ కట్ చేసి పెట్టట్లేదు నాకని. అమ్మా అమ్మా. గణేష్ ఎట్లేదు ఆన్ చేయలా? చేసా. హ్యాపీ బర్త్డే నాన్న. నాన్న ఇటు తిరుగు. నాన్న క్లాప్స్ కొట్టు. సో హాయ్ అండి, చూసారు కదా వ్లాగ్ అయితే మీకు ఎలా అనిపించింది? న్యాచురల్గా అనిపించిందా లేదా? నేనైతే డెకరేషన్ చేశాక, నేను మా చెల్లి కలిసి డెకరేషన్ అయితే చేశామండి. చేశాక నేనైతే వీడియో క్లిప్స్ అవన్నీ తీసుకుంటూ అయితే ఉన్నానన్నమాట. సో దానిలోనే ఇది యాక్చువల్గా ఎలా ఉంది ఏంటి అన్నదైతే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పేయాలి. న్యాచురల్గా ఉంటుంది అని చెప్పేసి నేనంతా కూడా రియల్ వాయిస్ ఉంచేసానండి. యాక్చువల్గా బర్త్డే ఇక్కడ ఏమంటున్నానంటే నాది కాదు మా మమ్మీది అని చెప్తున్నాను. సో అలాగైతే మొత్తం చేసామన్నమాట. ఇంకా అక్కడ టేబుల్ మీద ఏమేమి పెట్టాను అన్నది కూడా క్లియర్గా చూపిస్తానండి మీకు. ఇప్పుడు లెటర్స్ అయితే రివర్స్లో కనిపిస్తున్నాయి కదా, మేబీ నేను కూడా ఎట్లనే అంత అబ్జర్వ్ చేయాల, సెల్ఫీలో చూపిస్తే మేబీ రివర్స్లో కనిపిస్తాయేమో. సో వీటితో ఒక చిన్న క్లిప్స్ వీడియోస్ ఇవి అయితే తీసుకుంటున్నానండి. దానిలో పాటే ఇదన్నమాట. మీకు ఎలా అనిపించింది ఏంటి వీడియో అన్నదైతే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నిలువుగా తీసేదేమో షార్ట్ కోసం అని తీసి, అడ్డంగా తీసేదేమో లెంతీ వీడియోలో పెట్టడానికని, అలాగని ఇలాగని చాలా రకాలుగా అయితే తీస్తూ ఉంటారనమాట. నేను ఇక నిండి అయితే అలా చేయకుండా ఉండడానికైతే ట్రై చేస్తాను. బట్ ఇంకొన్ని వీడియోస్కి అయితే ఏమనుకోకుండా ఇలా వీటికే సపోర్ట్ చేసేస్తూ ముట్టుకుంటే సరిపోతుంది. నాన్న అమ్మమ్మ నువ్వు వీడియో తీయించుకోండి. వెనక్కి గంట అంతే. వెయిట్ నాన్న వెయిట్. వెనక్కి గంటితే తిరుగు. ఏది నాన్న అవ్వ ఇవి అమ్మమ్మకి ఇవ్వాలి. అమ్మమ్మకి ఇవ్వాలి. నువ్వు అమ్మమ్మకి ఇవ్వాలి నాన్న. మా నాన్నగారు వాళ్ళ అమ్మమ్మకి ఇవ్వాలి. నాన్న ఇటు చూడాలి. అమ్మమ్మ నువ్వు ఇటు చూడాలి. ఖర్చులు కాంబినేషన్. తనీష్ బాబు ఇటు చూడు నాన్న. ఇటు చూడు అన్నావు నువ్వు, పళ్ళు బయట కనిపించలే కొద్దిగా. ఒకసారి చూపించండి అలా ఇందాక చూపించినట్టు. నాన్న క్లాప్స్ కొట్టాలి. గణేష్ బాబు చిచ్చి 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 కన్నా. సో ఇలాగైతే పెట్టి డెకరేషన్ అయితే చేసామండి. మా చెల్లి అయితే మొత్తం అన్నీ తీసుకొచ్చిందనమాట. తీసుకొచ్చి ఇవన్నీ సెట్టింగ్ అయితే అది చేసింది. జస్ట్ ఓన్లీ డెకరేషన్ చేసినప్పుడు మాత్రమే నేను హెల్ప్ చేసుకుంటూ వచ్చాను అనమాట.
సో ఫైనల్గా వ్లాగ్ మొత్తం అయితే ఇదండి. అంతా ఫైనల్గా అయిపోయిన తర్వాత మనకైతే ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా అని నేనైతే ఒక కోన్ ఐస్ క్రీమ్ మా మమ్మీని అడిగి తెప్పించుకుని అయితే తింటున్నాను అనమాట. సో ఫైనల్గా డే అయితే ఇలా ఎండ్ చేసామండి. ఎలా అనిపించింది వీడియో?